ఓకే. సో ప్రాబ్లం చూద్దాం. పార్ట్నర్షిప్ అకౌంట్స్లో మెయిన్ ప్రాబ్లం ఒక ప్రాబ్లం చేద్దాం. సందీప్ అండ్ సాకేత్ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ 2/3 and 1/3. దేర్ బ్యాలెన్స్ షీట్ ఆన్ 31/3/2003. 31/3/2003. ఇక్కడ లయబిలిటీసు, అసెట్స్, అమౌంట్. సో మనకు ఇక్కడ కొన్ని లయబిలిటీస్ ఇచ్చాడు, అదేవిధంగా కొన్ని అసెట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దీంతో పాటు మనకు కాస్త అడ్జస్ట్మెంట్స్. సో ఏంటి అంటే దే డిసైడెడ్ టు అడ్మిట్ రాజీవ్ యాజ్ ఎ పార్ట్నర్. సో రాజీవ్ని పార్ట్నర్గా చేర్చుకోవడం జరుగుతుంది బై గివింగ్ 1/4 షేర్. సో 1/4 షేర్. సో రాజీవ్ బ్రింగ్స్ హిజ్ షేర్ ఆఫ్ క్యాపిటల్. సో ఇక్కడ రాజు బ్రింగ్స్ హిజ్ షేర్ ఆఫ్ క్యాపిటల్ 70,000. అదేవిధంగా రాజు షేర్ ఆఫ్ గుడ్ విల్ ₹30,000 ఈజ్ పెయిడ్ ప్రైవేట్లీ టు పార్ట్నర్స్. సో ప్రైవేట్గా పే చేయడం జరుగుతుంది. తర్వాత స్టాక్ అండ్ ఫర్నిచర్ ఈజ్ టు బి డిప్రిషియేటెడ్ బై 10%. ప్రొవైడ్ 5% డౌట్ఫుల్ డెట్స్ ఆన్ డెటార్స్. నెక్స్ట్ బిల్డింగ్స్ ఆర్ టు బి అప్రిషియేటెడ్ బై 20%. బిల్డింగ్స్ వచ్చి 20% అప్రిసియేషన్ అనేటువంటి తీసుకోమన్నాడు. సో పాస్ జర్నల్ ఎంట్రీస్ అండ్ నెససరీ లెడ్జర్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు ముందుగా జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ రికార్డ్ చేద్దాం. జర్నల్ ఎంట్రీస్ రీవాల్యుయేషన్కి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ రాద్దాం ముందుగా. సో ఇక్కడ స్టాక్ ఫర్నిచర్ ఈస్ టు బి డిప్రిసియేటెడ్ బై 10% అన్నాడు. సో 10% స్టాక్ ఫర్నిచర్ డిప్రిసియేషన్ జరిగింది. సో ఇప్పుడు స్టాక్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకు ప్రాబ్లంలో 50,000 ఉంది స్టాక్. ఫర్నిచర్ 50,000 అంటే 10% కదా. 10% అంటే ఏమవుద్ది, 5,000 రూపీస్ అవుతుంది. మరి ఇప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ని డెబిట్ చేయాలి. రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు స్టాక్ అకౌంట్ టు ఫర్నిచర్ అకౌంట్. కారణం ఏంటి, ఎందుకంటే స్టాక్ డిక్రీజ్ అవుతోంది అని అన్నప్పుడు అది బిజినెస్కి ఏమవుతుందంటే ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ లాస్. సో లాస్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ని డెబిట్ చేసుకొని స్టాక్ వాల్యూ గోజ్ అవుట్, ఫర్నిచర్ వాల్యూ గోజ్ అవుట్ కాబట్టి క్రెడిట్ చేసుకుంటాం. సో 5,000. తర్వాత ప్రొవైడ్ 5% డౌట్ఫుల్ డెట్స్ ఆన్ డెటార్స్. సో డెటార్స్ కూడా అసెట్టే. అసెట్ పైన ప్రొవిజన్స్ ఏర్పాటు చేయమంటున్నాడు. సో అసెట్ పైన ప్రొవిజన్స్ రైజ్ చేయమంటున్నాడు అంటే దాని అర్థం డిక్రీజ్ అవుతుంది. సో డెటార్ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవుతుంది కాబట్టి బిజినెస్కి ఏమవుతుంది, అసెట్ డిక్రీజ్ అయితే లాస్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ని డెబిట్ చేసుకున్నాం. దెన్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ని క్రెడిట్ చేసుకున్నాం, ఎందుకంటే డెటార్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అంటే గోజ్ అవుట్. సో వాల్యూ అనేటువంటి బిజినెస్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని మనం క్రెడిట్ చేసుకోవచ్చు. సో కాబట్టి అక్కడ క్రెడిట్లో టు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్. సో టోటల్ ఈ 30,000 ఇంటూ 5/100. సో బీయింగ్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ అసెట్స్ ట్రాన్స్ఫర్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో మనకు ఏదైతే డిక్రీజ్ అయ్యిందో ఆ డిక్రీజ్ అయినటువంటి అసెట్స్ యొక్క వాల్యూని రీవాల్యుయేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిల్డింగ్స్ ఆర్ టు బీ అప్రిసియేటెడ్ బై 20%. సో బిల్డింగ్స్ అప్రిసియేషన్ అంటే బిల్డింగ్స్ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బిల్డింగ్స్ అకౌంట్ ఏం చేయాలి, డెబిట్ చేసుకుంటాం. అదేవిధంగా దీనివల్ల బిజినెస్కి ఏంటి బెనిఫిట్, ప్రాఫిట్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ని క్రెడిట్ చేసుకుంటాం. సో బిల్డింగ్స్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో బిల్డింగ్స్ 2,40,000 ఉంది, 20% వాల్యూ, సో 48,000. నెక్స్ట్ ఇక్కడికి ఈ అడ్జస్ట్మెంట్స్లో ఉన్నటువంటి పాయింట్స్ 3 కంప్లీటెడ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్. సో ఈ రెండు కూడా ఒకటే. సో వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ ఎంత ఉందంటే 60,000 ఉంది. సో వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్స్ లేదా ఎనీ అదర్ రిజర్వ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఓకే నార్మల్గా రిజర్వ్స్ విషయానికి వస్తే రిజర్వ్స్ ఎట్లా తీసుకోవాలి అంటే, ఈ రిజర్వ్స్ అనేటువంటిది ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క హార్డ్ వర్క్ వల్ల జనరేట్ అయినటువంటి రిజర్వ్. అంటే ప్రాఫిట్స్లో నుంచి కొంత భాగాన్ని రిజర్వ్గా పక్కన పెట్టింటారు. ఇప్పుడు ఇది ఎవరికి చెందాలి అంటే ఓల్డ్ పార్ట్నర్స్కే చెందాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకు వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ ఉన్నప్పుడు వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్కి రిలేటెడ్గా మనం కొన్ని కాన్సెప్ట్స్ అనేటువంటి నేర్చుకున్నాం. సో వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్కి రిలేటెడ్గా క్లెయిమ్ ఏదన్నా అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడా లేదా చెక్ చేయాలి. సో ఎటువంటి క్లెయిము లేదు అనుకోండి, సో అడ్జస్ట్మెంట్లో ఎటువంటి క్లెయిము లేదనుకోండి, అప్పుడు ఈ టోటల్ అమౌంట్ని మనం ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఓల్డ్ పార్ట్నర్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏ రేషియో ప్రకారం ట్రాన్స్ఫర్ చేయాలి, ఓల్డ్ రేషియో ప్రకారంగానే ట్రాన్స్ఫరింగ్ అనేటువంటి చేయాలి. సో కాబట్టి వర్క్మెన్ కాంపన్సేషన్ రిజర్వ్ అకౌంట్ని డెబిట్ చేయాలి, ఎందుకంటే రిజర్వ్ అనేటువంటి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు
అది వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి దాన్ని డెబిట్ చేసుకుంటాం. సో వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు సందీప్ అకౌంట్ టు సాకేత్ అకౌంట్. సో వాళ్ళ యొక్క ఓల్డ్ రేషియోస్ ప్రకారం పంచడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ జనరల్ రిజర్వ్ ఉంది. తర్వాత జనరల్ రిజర్వ్ విషయానికి వద్దాం. జనరల్ రిజర్వ్ ఎంత ఉందంటే 70,000 ఉంది. ఈ 70,000ని మనం ఎవరికి పంచాలి అంటే అగైన్ ఓల్డ్ పార్ట్నర్స్కి పంచాలి. సో ఓల్డ్ రేషియో ప్రకారంగా దీన్ని పంచాల్సి వస్తుంది. సో రిజర్వ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి డెబిట్ చేసుకుంటాం. ఆల్రెడీ క్రెడిట్ టు బ్యాలెన్స్ అనేటువంటి రిజర్వ్ ఉంటుంది. క్రెడిట్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయినప్పుడు అది డెబిట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో జనరల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ 70,000 టు సందీప్ అండ్ సాకేత్ అకౌంట్. క్రెడిట్లో వాళ్ళ యొక్క రేషియోస్ ప్రకారంగా పంచడం జరిగింది. సో దీనివల్ల వాళ్ళ యొక్క క్యాపిటల్ అకౌంట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది బ్యాలెన్స్ షీటు, దీనికి డెబిట్ క్రెడిట్ ఉండదు. ఓకేనా, దీనికి ఉండదన్నమాట. అసెట్స్ నార్మల్ బ్యాలెన్స్ అనేటువంటి డెబిట్ బ్యాలెన్స్ అంటాం, లయబిలిటీస్ అనేటువంటి జనరల్గా క్రెడిట్ బ్యాలెన్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఇంకా రాజీవ్ తన యొక్క క్యాపిటల్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు క్యాపిటల్ తీసుకొని వస్తున్నాడు కదా, అంటే క్యాష్ బిజినెస్కి వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డెబిట్, క్యాష్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు రాజీవ్ క్యాపిటల్ అకౌంట్. ఎందుకు, రాజీవ్ ఈజ్ ద గివర్ ఆఫ్ ద బెనిఫిట్ కాబట్టి అతని అకౌంట్ని క్రెడిట్ చేయడం జరిగింది. సో 70,000. నెక్స్ట్ ఇందులో ఇక మనకు మిగిలినటువంటి పాయింట్ ఒకటే, రాజీవ్ షేర్ ఆఫ్ గుడ్ విల్ 30,000 ఈజ్ పెయిడ్ ప్రైవేట్లీ టు పార్ట్నర్స్. సో దీని అర్థం ఏంటి, రాజీవ్ పార్ట్నర్స్కి గుడ్ విల్ అనేటువంటిది ప్రైవేట్గా పే చేసుకుంటున్నాడు కాబట్టి దీనికి నో జర్నల్ ఎంట్రీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గుడ్ విల్ బికాజ్ రాజీవ్ పెయిడ్ గుడ్ విల్ ప్రైవేట్లీ. సో ఇక్కడ రాజీవ్ గుడ్ విల్ని ప్రైవేట్గా పే చేశాడు కాబట్టి మనం ఫర్మ్ బుక్స్లో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సపరేట్గా పే చేసుకుంటున్నాడు, బయట పే చేసుకుంటున్నాడు. సో ఫర్మ్ బుక్స్లో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదనమాట. రైట్, నెక్స్ట్ లెట్ us గో ఫర్ రీవాల్యుయేషన్ అకౌంట్. సో రీవాల్యుయేషన్ అకౌంట్ మనకి ఏ రూల్ ప్రకారంగా తీసుకోవాలి, నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం తీసుకోవాలి. సో నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా లాసెస్ ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేసుకోవాలి. మీరు సింపుల్గా లాస్ గెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి, లాస్ గెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి. సో ఇప్పుడు స్టాక్ డిక్రీజ్ అయింది, ఫర్నిచర్ డిక్రీజ్ అయింది, ఇవి మనకు అసెట్స్ డిక్రీజ్ అయితే లాసే కదా. సో కాబట్టి డెబిట్ చేసుకున్నాం విత్ రెఫరెన్స్ టు స్టాక్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్ అండ్ అదేవిధంగా ప్రొవిజన్స్. సో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్, ఇది కూడా డిక్రీజ్ ఇన్ డెటార్స్ మీద డిక్రీజ్. అది యాక్చువల్గా డిక్రీజ్ అయినటువంటి వాల్యూ కాదు నాన్న, ఇట్స్ జస్ట్ మనం ఒక ఎస్టిమేషన్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రావాల్సినటువంటి డెటార్స్ ఏదైతే ఉంటుందో ఆ డెటార్స్ ఫ్యూచర్లో కొంత భాగం రాకపోవచ్చు అనేటువంటి ఇంటెన్షన్తో తీసుకున్నటువంటి వాల్యూగా మనం తీసుకోవచ్చు ఇక్కడ, అంతే తప్ప ఇది ఖచ్చితంగా యాక్చువల్గా జరిగినటువంటిది అయితే కాదు. ఓకే, సో అందుకే ఇది ఎస్టిమేటెడ్ ఫిగర్. సో ఎస్టిమేటెడ్ ఫిగర్ అనమాట. సో ఇక్కడ 5% మనకు లాస్గా కన్సిడరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ బిల్డింగ్స్ క్రెడిట్ ఎందుకు తీసుకున్నాము అని అంటే బిల్డింగ్స్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. బిల్డింగ్స్ వాల్యూ ఇంక్రీజ్ అయితే బిజినెస్కి ఏంటి గెయిన్, అందుకే రీవాల్యుయేషన్ కొన్ని మనం క్రెడిట్ చేయడం జరిగింది. సో విత్ రెఫరెన్స్ ఆఫ్ బిల్డింగ్స్. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ క్లోజ్ చేయాలి. ఎట్లా, రెండింటిని టోటల్ చేయాలి. జనరల్గా ఒక లెడ్జర్ అకౌంట్ ఎట్లా క్లోజ్ చేస్తాము, అదేవిధంగానే బోత్ సైడ్స్ టోటలింగ్ చేయడం. సో బోత్ సైడ్స్ టోటలింగ్ చేసిన తర్వాత ఏదైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని రెండు వైపులా రికార్డ్ చేయాలి. సో ఏదైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం ఏం చేయాలంటే రెండు వైపులా రికార్డ్ చేయాలి. సో ఇప్పుడు మనకు క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది, సో కాబట్టి 48,000 రికార్డ్ చేసినాం. ఇప్పుడు డెబిట్ వైపు మనకి ఎంత ఉందంటే 11,500 ఉందన్నమాట. సో ఎక్సెప్ట్ దిస్ వన్. సో ఈ 48,000లో నుంచి ఈ 11,500ని మనం మైనస్ చేస్తే, అంటే ఈ 48,000లో నుండి 11,500ని మైనస్ చేస్తే మనకు 36,500 రావడం జరిగింది. ఈ 36,500ని ఎవరికి పంచాలి అని అంటే ఓల్డ్ పార్ట్నర్స్కే పంచాలి. ఏ రేషియో ప్రకారంగా, ఓల్డ్ రేషియో ప్రకారంగా దీన్ని పంచాల్సి వస్తుందన్నమాట. సో ఓల్డ్ పార్ట్నర్స్కి, సో సందీప్ 2/3, సాకేత్కి 1/3. సో ఇట్లా షేర్ చేస్తే 24,333, 12,167 అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఇది మనకు రీవాల్యుయేషన్ ప్రిపేర్ చేసే విధానం. ఓకే, సో రీవాల్యుయేషన్ అకౌంట్ కంప్లీటెడ్. నెక్స్ట్
ఓకే, నెక్స్ట్ మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి వెళ్దాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ అకౌంట్ అయినా సరే, వాట్ ఎవర్ ద అకౌంట్ మేబీ, ఏ అకౌంట్కి వెళ్ళినా సరే మీరు ఫస్ట్ చేయాల్సింది ఆ అకౌంట్కి రిలేటెడ్గా ఓల్డ్ బ్యాలెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అనేటువంటి మనం చెక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ మనకు ఏ రూల్ ప్రకారంగా తీసుకుంటాము అంటే, మనం యాక్చువల్గా పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా తీసుకుంటాం, లేదా సింపుల్గా డ్యూ టు డ్యూ ఫ్రమ్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రకారంగా కన్సిడరేషన్ చేయొచ్చు. అంటే మనం పార్ట్నర్స్కి పే చేయాల్సింది క్రెడిట్ చేసుకోవాలి, మనకు పార్ట్నర్స్ పే చేయాల్సింది అంటే ఫర్మ్కి పార్ట్నర్స్ పే చేయాల్సింది డెబిట్ చేసుకోవాలి. అర్థమవుతుంది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫర్మ్ పార్ట్నర్స్కు పే చేయాల్సింది క్రెడిట్ చేయాలి, ఫర్మ్కి పార్ట్నర్స్ ఏదైనా పే చేయాల్సి వస్తే దాన్ని డెబిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, అంటే పార్ట్నర్స్ నుండి వసూలు చేసుకోవాల్సింది డెబిట్, పార్ట్నర్స్కి పే చేయాల్సింది క్రెడిట్. రైట్, ఇప్పుడు సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ 3 పార్ట్నర్స్, సందీప్, సాకేత్, రాజీవ్, సో 3 పార్ట్నర్స్తో ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బై బ్యాలెన్స్ బ్రాడౌన్, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ యొక్క ఓల్డ్ క్యాపిటల్స్ ఇక్కడ ఉంటుంది, సో వాళ్ళ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనమాట దీన్ని. సో 2 lakhs 1 lakh వీళ్ళ యొక్క ఓల్డ్ క్యాపిటల్ వాల్యూస్, అందుకు ఇక్కడ మనం బై బ్యాలెన్స్ బ్రాడౌన్గా కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు బై బ్యాలెన్స్ బ్రాడౌనే? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బిజినెస్కి డబ్బులు ఇచ్చారు, సో అంటే వాళ్ళకే బిజినెస్ పేమెంట్ చేయాలి, సో ఫర్మే పే చేయాలి, కాబట్టి వాళ్ళు అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిటార్స్ అవ్వచ్చు. సో క్రెడిటార్స్ అంటే నథింగ్, క్రెడిటార్స్ అంటే క్రెడిటార్స్ అనుకోకండి, అక్కడ డ్యూ టు పార్ట్నర్స్ అవుతుంది, కాబట్టి మనం అక్కడ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది 2 lakhs 1 lakh. తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్, మనం ఇక్కడ ఏదైతే మనం పంచామో ఆ రీవాల్యుయేషన్ అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ తీసుకుంటాం, ఇక్కడ డెబిట్లో ఉంది, ఇక్కడ క్రెడిట్కి రావాలి. కారణం ఏంటంటే రీవాల్యుయేషన్ అకౌంట్ అనేటువంటిది మనకు ప్రాఫిట్ వచ్చింది, రీవాల్యుయేషన్ అకౌంట్లో ప్రాఫిట్ అని ఎట్లా చెప్తారు సార్ అంటే చూద్దాం. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా, క్రెడిట్ సైడ్ గెయిన్ సైడ్ ఎక్కువ ఉంది, అంటే ప్రాఫిట్ సైడ్ ఎక్కువగా ఉంది, ఎక్స్పెన్స్ సైడ్ తక్కువగా ఉంది. దీనివల్ల అడిషనల్గా ప్రాఫిట్ అనేటువంటి మన దగ్గర ఉన్నాయి, ఈ ప్రాఫిట్ని మనం ఏం చేస్తాము అంటే పార్ట్నర్స్కి పంచేస్తాం. దీనివల్ల వాళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది, దీనివల్ల వాళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ ఇంక్రీజ్ చేయాలి, అందుకు క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. తర్వాత వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ క్రెడిట్ చేయాలి, దేనికి? దీనివల్ల వాళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది కూడా యాక్చువల్గా రిజర్వ్స్ అనేటువంటి ఎక్కడి నుంచి తీసుకుంటాం? ప్రాఫిట్స్లో నుంచి తీసుకుంటాం, సో ఇది కూడా క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ విషయానికి వద్దాం. సేమ్ జనరల్ రిజర్వ్ కూడా క్రెడిట్ చేయాలి. కారణం ఏంటి? ఈ జనరల్ రిజర్వ్ అనేటువంటి ఎవరికి సంబంధించింది? ఓల్డ్ పార్ట్నర్స్కి సంబంధించింది. దీనివల్ల వాళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మన క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల వారి యొక్క అంటే ఈ సపరేట్గా వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ గాను, జనరల్ రిజర్వ్ గాను, రీవాల్యుయేషన్ ప్రాఫిట్ గాను ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్కి యాడ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్లో వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ పెరిగిపోతుంది, వాళ్ళ యొక్క క్యాపిటల్ అకౌంట్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో అలా క్యాపిటల్స్గా ఉంటే అది వారి యొక్క క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అవ్వడం జరుగుతుంది అనమాట, వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట ఫర్మ్లో. అలా కాకుండా సపరేట్గా ప్రాఫిట్స్ ఫామ్లోనే లేదా రిజర్వ్స్ ఫామ్లోనే ఉంటే అది వాళ్ళ క్యాపిటల్స్ కాంట్రిబ్యూషన్గా ఉండదు. అందువల్ల దీన్ని ఏం చేయాలంటే కొత్త పార్ట్నర్ జాయిన్ అయ్యే బిఫోర్గా ఇవన్నీ కూడా వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్కి యాడ్ చేయడం జరుగుతుంది. సో అందుకు మనం ఇక్కడ క్రెడిట్స్ తీసుకుంటాం, అందుకే మనం ఇక్కడ క్రెడిట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళ గివర్స్ అనమాట. సో ఈ జనరల్ రిజర్వ్ కానీ, వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ కానీ, రివాల్యుయేషన్ ప్రాఫిట్ కానీ ఇవన్నీ కూడా పార్ట్నర్స్ ఫామ్కి ఇచ్చినట్టుగా కన్సిడరేషన్ చేసుకుంటాం, అందుకే వాళ్ళని క్రెడిట్ చేయడం జరుగుతుంది, గివర్స్గా కన్సిడరేషన్ చేసి క్రెడిట్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్ ఇక్కడ చూడండి, బై క్యాష్ అకౌంట్ అని 70,000 రాజీవ్ దాంట్లో మాత్రం రాసాం. ఎందుకు అంటే కొత్తగా వచ్చినటువంటి పార్ట్నరు అతను తన యొక్క క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. సో హీఈస్ ద గివర్ కాబట్టి క్రెడిట్ చేసినాం పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా విత్ రెఫరెన్స్ ఆఫ్ క్యాష్, బికాస్ క్యాష్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్. సో ఎంట్రీ రాసాం కదా, సో ఇన్ ద జర్నల్ ఎంట్రీ వి రికార్డెడ్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు రాజీవ్ క్యాపిటల్ అకౌంట్. అందుకు సో క్యాష్ రెఫరెన్స్గా తీసుకుంటూ బై రాజీవ్ అకౌంట్ని క్రెడిట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక నెక్స్ట్ ఇకపోతే మనం ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాయడమే. సో క్యారీ డౌన్ ఎలా రాస్తాము? సో రెండు వైపులా టోటలింగ్ చేస్తాం. సో జాగ్రత్తగా ఒక్కొక్కటే చేయండి. ఫస్ట్ సందీప్ తీసుకోండి, లేదా ఒక పని చేయండి. సో టోటల్స్ ఫస్ట్ క్రెడిట్ సైడ్ టోటల్స్ అన్నీ కూడా వేసేసుకోండి. సో మోస్ట్లీ
పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో 99.99% క్రెడిట్ సైడే ఎక్కువగా ఉంటుంది. ఎక్కడో కొన్ని కేసెస్లో డెబిట్ సైడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో అది చాలా వరకు రేర్ అంటే రేర్ కేసు. సో కాబట్టి మీరు క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ దీన్ని మీరు ఏం చేస్తారంటే క్రెడిట్లో టోటలింగ్ అనేటువంటి తీసుకోండి. నార్మల్గా ఎక్కువ ఏది ఉంటే అది తీసుకుంటాం. సో ఇక్కడ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో మోస్ట్లీ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది, రైట్. సో తర్వాత క్యారీడ్ ఆన్ వాల్యూస్, ఇక్కడ ఏంటి జీరోస్ కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం ఈ వాల్యూసే క్యారీడ్ ఆన్స్గా తీసుకుంటాము, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇదే క్యారీడ్ ఆన్ తీసుకోవాలనుకుంటున్నాను, నార్మల్గా ఇక్కడ జీరోస్ ఇక్కడ ఏం లేవు కాబట్టి మనకు ఇక్కడ ఈ వాల్యూస్ క్యారీడ్ ఆన్ అవుతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. సో బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు నా యొక్క సజెషన్స్, ఫస్ట్ మై సజెషన్స్, ప్లీజ్ నా సజెషన్స్ గుర్తుపెట్టుకోండి, మీకు అప్పుడు బ్యాలెన్స్ షీట్ ఈజీగా చేయగలుగుతారు. సో ఫస్ట్ న్యూ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సందీప్, సాకేత్ అండ్ రాజీవ్ యాజ్ ఆన్ 1/4/2003. ఇక్కడ చూడండి డేటు మార్చాను నేను ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 31/3/2003 నెక్స్ట్ డేట్కి మనం బ్యాలెన్స్ షీట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే 1/4/2003గా తీసుకోవాలి, అంటే నెక్స్ట్ డేట్కి తీసుకోవాలి, నెక్స్ట్ డేగా తీసుకోవాలి. తర్వాత లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. సో బ్యాలెన్స్ షీట్కి వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సినటువంటి పని, సో నేను చెప్పేటువంటి రూల్ ఏదైతే ఉంటుందో ఈ ప్రొసీజర్ సూచన తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా సొల్యూషన్ బ్యాలెన్స్ షీట్ ఈజీగా చేయగలుగుతారు. సో లిజన్, ఫస్ట్ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ తీసుకోండి, ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ పెట్టుకోండి. ఫస్ట్ ఏముంది ఇక్కడ క్రెడిటార్స్ ఉంది, ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ ఏముంది క్రెడిటార్స్ ఉంది. సరే, క్రెడిటార్స్ ఉన్నప్పుడు క్రెడిటార్స్కి రిలేటెడ్గా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఇచ్చాడా చెక్ చేసుకోండి, అడ్జస్ట్మెంట్ ఏమైనా ఇచ్చాడా చెక్ చేయండి. సో అడ్జస్ట్మెంట్ ఏమీ లేదు, సో లేదు కాబట్టి నేరుగా లయబిలిటీ సైడ్లో క్రెడిటార్స్ 50,000. అడ్జస్ట్మెంట్స్ కూడా వస్తాయి నాన్న, అడ్జస్ట్మెంట్ వస్తే దానికి తగినట్టుగా అడ్జస్ట్మెంట్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే ప్లస్ అయిందా మైనస్ అయిందా చెక్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సరే, నెక్స్ట్ వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్. వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ 60,000 ఉంది. దీన్ని మనం ఏం చేసినాము, ఈ వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ని పార్ట్నర్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినాం. ఇంకా దీని అకౌంట్లో ఇప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ దీని ప్రకారంగా దానికి రిలేటెడ్గా ఒక డెబిట్ చేసినాం కదా, ఒక డెబిట్ చేయడం వల్ల ఏమైంది బ్యాలెన్స్ 0 అయిపోయింది. కాబట్టి దాన్ని ఇంకా లయబిలిటీ సైడ్లో రికార్డు చేయకూడదు, వదిలేసేయండి. నెక్స్ట్ జనరల్ రిజర్వ్, సేమ్ జనరల్ రిజర్వ్ కూడా ఏం చేసినాము పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేసినాం. దీనివల్ల జనరల్ రిజర్వ్ అకౌంట్ బ్యాలెన్స్ ఏదైతే క్రెడిట్ ఉందో అది డెబిట్ చేయడం వల్ల మనకు 0 అయిపోయింది. కాబట్టి ఇది కూడా మనం దీన్ని కూడా మనం బ్యాలెన్స్ షీట్లో రాయకూడదు. నెక్స్ట్ క్యాపిటల్స్ చూద్దాం. క్యాపిటల్స్కి రిలేటెడ్గా మనం అకౌంట్ వేసినాం. సో సందీప్, సాకేత్, రాజీవ్, సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసినాం కదా, ఈ కొత్త న్యూ క్యాపిటల్స్ అంటాం దీన్ని, ఈ న్యూ క్యాపిటల్స్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ద న్యూ క్యాపిటల్స్. ఈ న్యూ క్యాపిటల్స్ మనం ఏం చేయాలంటే తీసుకోవాలన్నా. సో చూడండి, సో ఇక్కడ క్యాపిటల్స్ అని రాసి సందీప్, సాకేత్, రాజీవ్, సో 3,11,000, 1,55,000, రాజీవ్ 70,000. సో ఇది అమౌంట్ కాలంలో తీసుకున్న తర్వాత టోటల్ 5,37,500. సో ఈ న్యూ బ్యాలెన్స్లో వచ్చినటువంటి బ్యాలెన్స్ క్యారీ డౌన్స్ మనం చేస్తున్నాం, న్యూ క్యాపిటల్స్ అంటాం. సో ఈ న్యూ క్యాపిటల్స్నే మనం అక్కడ తీసుకోవాలి తప్ప ఇది తీసుకోకూడదు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది తీసుకోకూడదు నాన్న, తీసుకోవాల్సింది మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో వచ్చినటువంటి క్యారీ డౌన్ వాల్యూస్ని మనం ఇక్కడ రికార్డ్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడికి లయబిలిటీస్ కంప్లీటెడ్. అసెట్స్కి వద్దాం. అసెట్స్లో క్యాష్ ఉంది ఫస్ట్. సో అసెట్స్లో క్యాష్ ఉంది. సో మీరు గమనించారో లేదో, ఇది యాక్చువల్గా ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ ఉంది. సో లిక్విడిటీ ఆర్డర్లో ఉంది నాన్న, ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీలో ఉంది. సో ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ, ఆర్డర్ ఆఫ్ పర్మనెన్సీ. ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ అంటే కరెంట్ అసెట్స్ ముందు వస్తుంది, కరెంట్ లయబిలిటీస్ ముందు వస్తుంది. కాబట్టి తర్వాత కరెంట్ అసెట్స్ తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ అనేవి వెనక్కి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ముందు క్యాష్ ఉంది. ఓకే, క్యాష్కి రిలేటెడ్గా మనకు ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. అదేంటంటే రాజు తీసుకొని వచ్చినటువంటి క్యాష్ వాల్యూ 70,000. సో మొత్తం ఎంత 80,000 రూపీస్. ఇలా చెక్ చేసి 1 by 1 చేయాలి. తర్వాత డెటార్స్ విషయానికి వద్దాం. డెటార్స్ 30,000, దానికి రిలేటెడ్గా అడ్జస్ట్మెంట్ ఉంది కదా, ఎంత 1,500 ప్రొవిజన్స్. దీనివల్ల ఏమైంది డిక్రీజ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఆ 1,500 మైనస్ చేయాలి.
మైనస్ చేసిన తర్వాత 28,500. తర్వాత స్టాక్ రిలేటెడ్గా 50,000 రూపీస్ డిప్రిసియేషన్ ఉంది, సో అది మైనస్ చేసిన తర్వాత 45,000. తర్వాత ఫర్నిచరు రిలేటెడ్గా డిప్రిసియేషన్ ఉంది, దాన్ని మైనస్ చేసిన తర్వాత 45,000. ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి ఎటువంటి అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి నేరుగా రాసేసుకోవడమే 1,00,000. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అప్రిసియేషన్ ఉంది, సో దానికి రిలేటెడ్గా యాడ్ చేసుకుంటాం. సో 2,88,000, 2,40 + 48. సో ఇలా మనం జాగ్రత్తగా ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తూ దానికి రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి చూసుకుంటూ చేస్తే బ్యాలెన్స్ షీట్ అనేటువంటి ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాము, లేకపోతే సాల్వ్ చేయడం కష్టము. సో ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ చూస్తూ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.